నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఉన్నత ఆదేశాలు జారీ చేశారు. హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హెచ్ఎండిఏ అలాగే జిహెచ్ఎంసి విభాగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చాలా కీలకమైనటువంటి అంశాలు అక్కడ లేవనెత్తారు. ముఖ్యంగా 15 రోజుల్లో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి కార్యాలయాల్లో విజిలెన్స్ సోదాలు ఉంటాయి అని ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ 2 విభాగాలకు సంబంధించి వాటర్ వర్క్స్ అలాగే ఇతర సెక్షన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో ఆయా రకాలుగా ఫిర్యాదులు, ముఖ్యంగా వాటర్ సప్లై ఎక్కడా కూడా సరైనటువంటి పరిస్థితుల్లో టైమ్స్లో వాటర్ విడుదల చేయట్లేదు, దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నామని గతంలోనే చాలామంది ఫిర్యాదు చేశారు. ఇట్లాంటి క్రమంలో అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ముఖ్యంగా జోనల్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు ఉదయం 2 గంటల పాటు వారి పరిధిలో ఉన్నటువంటి కాలనీలను సందర్శించాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యలను నోట్ చేసి నాకు నివేదిక రూపంలో పంపించాలి అని చెప్పి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు మనం చూస్తున్నాం, జిహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ అంటే ఏసీ రూమ్కే పరిమితం. కనీసం ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించడం కానీ, వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని అక్కడ సమస్యలను పరిష్కరించడంలో క్షేత్రస్థాయిలో పని చేయరు. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి వారిపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారనే చెప్పాలి. ఎందుకంటే 15 రోజుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తారు కార్యాలయాల్లో అని. ముఖ్యంగా అక్రమంగా అనుమతులు ఇవ్వటం, ఇష్టానుసారంగా ఫైల్స్ మీద సంతకాలు చేయటం, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఒక పెద్ద ఫైల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటితో ఆ కార్యాలయాల్లో ఒక రకమైనటువంటి టెన్షన్, గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి రకరకాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులు ఉన్నారో వారిని ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఇట్లాంటి క్రమంలో ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి చాలా కీలకమైనటువంటి విభాగాలు. ఇటువంటి వాటిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి, అవినీతి కూడా చోటు చేసుకుంది. దానికి సంబంధించి మనం చూసాం, మొన్న హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక రకంగా షాక్కు గురి చేస్తున్నాయి అధికారులు. చాలామంది దీని మీద అంతర్మదనం, ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి ముఖ్యమంత్రి గారు ఇలా అన్నారు, 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలేంటి? సాధారణంగా ఎవరు ముందు చెప్పరు, కానీ ముందే చెప్పేశారు. అంటే అక్కడ చేయడానికి ఇంకేం లేదు. ఎందుకంటే కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి, అలాగే రికార్డ్స్లో కంప్యూటర్లో కూడా చాలా డేటాను తొలగించారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇలాంటి క్రమంలో వాటిని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే పాసిబిలిటీ లేదు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక రకంగా ఈ కొంతమంది అధికారుల్లో మాత్రం గుబులు కలిగిస్తుందనే చెప్పాలి.